Guys are missing. Your daughter also not there. Hey, God, search! Yeah, guys, let's party. ఇప్పుడు హ్యాపీనే కదా? Yes, very happy, very. Thank you so much. చాలా హ్యాపీ. Thank you. ఏం టార్చర్ పెట్టారు వాడి కుళ్ళు జోకులు వాడా రే ఇంతకీ ఆ రియాక్షన్ ఏతంతా రే ఎవరి ఫీలింగ్స్ ఆపకండ్రా అర్జెంట్ గాడికి ఫోన్ కలపండి సాడిజం ఒక్కొక్కరిది బయటికి పెట్టండి నా పీపుల్లారా బేబీ బేబీ అంతరా బేబీ గొంతులో వినిపిస్తుందా బాబు గొంతులో వినిపిస్తుందా ఎదవ జిగురు జింగాని అనాయాల నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నీ కూతురే మా దగ్గర ఉందిరా షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేయడానికి మేమరా ఫ్రెండ్స్ అంటే ఒరే నీ జోకులు నువ్వు వింటావరా? నీ జోతోటి వాచ్ చేసుకుని చేస్తావరా? మాడిపోయిన పిజ్జా పేసు నువ్వు Hey, overaction చేయకు. He's my dad. ఏ బేబీ షైనీ నాకే టోకరా ఇస్తారా? బిఫోర్ సన్సెట్ ఐ వాంట్ దెమ్ గో. ఎంత దూరం వెళ్తారో అదే చూస్తా. అరే కెసినోకి వచ్చావు గ్యాంబ్లింగ్ నాకు ఆడ కలిస్తాం నేను నా డార్లింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు కంటాం ఈ బాల్ కనుక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కళ్ళేసం అయిపోతా ఇద్దరు అమ్మాయిలు ఎందుకురా ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్నాలు ఇవ్వనని చెప్పేసి పురుట్లోనే చంపేస్తున్నారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్ నా ఒక్కొక్క కూతురికి ₹1,00,00,000 లెక్కన ఎదురు కట్టం డిమాండ్ చేస్తా పెద్ద కమర్షియల్ గడ్ర వీడు నా సంగతి నీకు తెలియదేంట్రా కమాన్ బేబీ లెట్స్ ప్లే దిస్ కమాన్ కమాన్ 9 షైనీ మనకి ఇద్దరు కూతుర్లు ఏంటి డల్ గా ఉన్నావు నేను నిన్ను లవ్ చేయడం లేదు. జోక్ చేస్తావు కదా జోక్ చేస్తారా తను కూడా తన బాబులాగా జోక్ వేస్తారా జోక్ కదా Just shut up. I'm serious. నేను నిన్ను లవ్ చేయడం లేదు. నేను MBBS చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయి. షైనీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మరి నన్నెందుకు రమ్మన్నావు నేను రమ్మనలేదు, నువ్వే రమ్మనేలా చేశావు. వరుణ్ అంటే మా డాడీకి ఇష్టం లేదు. మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని హైదరాబాద్ లో నేను 2 times ట్రై చేశాను. అన్ఫార్చునేట్లీ నువ్వు నా ప్లాన్స్ మొత్తం స్పాయిల్ చేశావు. నన్ను డిసప్పాయింట్ చేశావు. నాకు నీ మీద పీకల దాకా కోపం వచ్చింది, కసి పెరిగింది. ఆ కోపంతో నీతో ఛాలెంజ్ చేశాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ రా. నువ్వు అసలు రావనుకున్నాను, కానీ వచ్చావు. థ్యాంక్స్. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రియల్లీ సారీ. నన్ను క్షమించు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. లవ్ కోసం ఫ్రెండ్షిప్ తో ఆడుకుంటావరా? దేవుడు నిన్ను డిస్కో ఆడుకున్నాడు రా. డిస్కో డిస్కో డిస్కో. డిస్కో నువ్వు షైనీ ఇంతగా లవ్ చేస్తున్నావు అనుకోలేదురా. సారీరా. రే ఏంట్రా నీకు తక్కువ? అరే నీకు విషయం తెలుసా, హైదరాబాద్ లో అమీర్పేట, బేగంపేట, దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా సరే దీనికంటే కత్తిలాంటి ఫిగర్లు ఉంటారా. చూడరా, ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ రా. రే ఒగ్గీసి వెళ్ళిపోదాం పదరా. పదరా నోరా, నేను తప్పు చేశాను, నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నేను ఈ అమ్మాయిని తన లవర్తో కలుపుతాను రా. లైఫ్ అన్నది పెద్ద జర్నీ లాంటిది. లవ్ అన్నది అందులో చాలా చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలో గొప్పతనమే వేర్రా. కేక అదుర్స్ చింపేశావు, అదిరిపోయి సూపర్, మోరలెస్, ఫెంటాస్టిక్. ఏం చెప్పావురా? మళ్ళీ చెప్పు, రిపీట్. లైఫ్ అన్నది ఒక జర్నీ, అందులో లవ్ అన్నది చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలోనే
ఎంతో గొప్పతనం ఉంది సార్. నువ్వు నువ్వు దగ్గుపాటి వెంకటేష్. ఐ మిస్ యూరా. నీలాంటి మిస్ అయిపోయాడ్రా. చాలా కోల్పోయాడ్రా. మీరెందుకు సార్ ఏడుస్తున్నారు? నాది సేమ్ లవ్ స్టోరీ. నేను నా చింగిడి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. లేచిపోదాం అంది. సరే అన్నాను. నేను గుళ్ళో ఎదురు చూస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటికి పంపించి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. అరగంట అయింది, రాలేదు. గంట అయింది, రాలేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. స్విచ్ ఆఫ్. నా లవర్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నన్ను బయటికి కట్టేసి గుడి తలుపులు పూజేసుకున్నారు. అయినా అప్పటికే వాళ్ళు రాలేదు. ఏంట్రా? నా బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ తీసుకుని జంప్ చీలాని వాళ్ళిద్దరు జంట అయ్యారు. నాకు ఈ గంట మిగిలించారు. అందుకే ఆ బాధను మర్చిపోవడం కోసం బందర్లో ఉన్న పాతికలు అమ్మేసి బ్యాంకాక్ వచ్చి డైలీ ఒక గుంటతో ఇలా గంట గుంటు వచ్చేస్తారా. అప్పుడే కనుక నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే ఈ గంట ప్లేస్ లో ఆ గుంట ఉండేది. నీ పేరేం చెప్పావు? డిస్కో. డిస్కో. చూడు డిస్కో, నువ్వు నీ లవర్ని ఆ అమ్మాయి లవర్ చేతిలో పెట్టడం నేను ఈ రెండు కళ్ళతో చూడాలి. ఐ వాంట్ టు సీ దిస్ సాక్రిఫైస్ లవ్ స్టోరీ. పద, ఇగో నీ గెట్ సాయంకాలం నేను చేస్తాను. పద, ఐ వాంట్ టు సీ దిస్ క్లైమాక్స్. ఎక్కువ సార్లు మసాజ్ చేయించుకుందానని థాయిలాండ్ గవర్నమెంట్ నాకు జీప్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఉంచుకో, ఎంజాయ్. You're great. ఎవరాడు? వాళ్ళే సార్, వాళ్ళ ఫాదర్ బ్యాచ్. రన్. అది కదరా, ఇగో ఇది ఇది ఇక్కడ బండి. రండి. ఏయ్, శంభో శివశంభోలో రమణయ్య లాంటి క్యాడర్ అన్నది. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా, ఎదురు తిరిగితే ప్రాణాలు తోడేస్తా. ఏయ్, రండ్రా. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో తప్ప బయట చూడలేదు. రాట్రా. నా ఇంట్రడక్షన్ సీన్ క్లైమాక్స్ రేంజ్ లో ఉందంటే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటే చాలా ఆనందంగా ఉందిరా. రండి రండి. యువర్ ఫాదర్ ఖాళీ అంటే మన విలన్. ఇలా నేను డీల్ చేస్తా. హలో రా, షాక్ తిన్నావా? మైండ్ బ్లాక్ అయిందా? నేనే పే లవర్, రియల్ లవర్. హలో, ఇక నీ కూతురు నీకు లేనట్టు. ఎప్పట్రా నువ్వు? మర్చిపోరా గూట్లే. జూజూపి. కుబే కుబే. ఓకే, ఏంట్రా ఇక మాడరా? రైట్. ఫోన్ పెట్టబే. మరి చేసింగ్ బాగుందిరా, గన్ ఫైరింగ్ లేదట్రా. టిష్యూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటది. ఇక్కడ తీసుకొచ్చావేంటి? అరుంధతి సినిమాలో గద్వాలు కూడా చూసినట్టు భయం తరుస్తారు. చిచ్చి, మళ్ళీ నా ప్లాన్ మొత్తం మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ అమ్మాయి లవర్ తో కలుపుతానని ఈ అమ్మాయికి తీసుకొచ్చాడరా. నీకు పని చెప్తా. అసలు నువ్వు నిజంగానే పాగలరా, మెంటల్ రా. Why did you get me here? Are you listening or not? I'm talking to you. సముద్రాలు దాటి ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఎవడెవడో కొట్టి దీని ప్రేమ గురించి నేను ఇంత దూరం వస్తే ఇదేమో ఇంకోటి లవ్ చేస్తానని చెప్పేసి నాకు ట్విస్ట్ ఇస్తే దీనికి నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేసేసి వీళ్ళిద్దరు నెత్తి మీద అక్షంతలు వేసేసి
బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ ప్లే అవుతుంటే వెంకటేష్ బాబులా సాక్రిఫైస్ చేసేసి దేవదాస్ లా చేతిలో బాటిల్ ఎట్టేసుకొని మెడలో షాల్వా మాసిన గడ్డో పక్కన కుక్కర్ ఎట్టేసుకొని తాగుతూ కూర్చోడం నాదేమన్నా సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ అనుకుంటావంటే అది సెల్ఫిష్ క్యారెక్టర్. ఇది నాకు కావాలి, ఉంటే ఇది నాతోనే ఉండాలి లేదా ఈ ఇంట్లోనే ఉండాలి. ఏంటే? ఏయ్, ఎవడి కొట్టంగాడు? ఆడే ఈ అమ్మాయి ఫాదర్. సార్ సార్ వీళ్ళు మీ అమ్మాయి లేపుకెళ్ళిపోతారు సార్. నా ఐలాండ్కి వచ్చి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతారా? నేను కూడా అదే సార్ చెప్తుంది. నేను మీ ఫ్యాన్ కాబట్టి మీ అమ్మాయిని ఎత్తుకొచ్చాను సార్. ఐ లవ్ యూ సార్. వాళ్ళు లేపుకెళ్ళిపోతున్నారు సార్. ఐ నో ఇట్. ఐ లవ్ యూ ఆల్సో. నమస్తే సార్. నువ్వు ఫోన్లో తిట్టావు, క్లారిటీ ఉంది. నువ్వు తిట్టావు, క్లారిటీ ఉంది. మరి నువ్వెంట్రా తిట్టావు? మాకు సార్ ఆడు తిట్టట్లేదండి. ఆ. ఆడు తమిళ్లో పెద్ద హిట్ సాంగ్ ఉంది కదా, తమిళా? అర్రర్ర నాకముక 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 నాకముక, ఆ పాట పాడాడు సార్. హూ ఇస్ దిస్ డబ్బా ఫేస్? అక్కడ అడుగు. హ, మీకు ఇంకా అర్థం కావట్లేదా? మీరు ఇంత మైకులేండి సార్. ఈడే సార్ మీ అమ్మాయి లవర్. ఉత్తరే సార్. ఐఎమ్ ఫ్రమ్ బందర్ సార్. 25 acres sold సార్. బ్యాంకాక్ సెటిల్ సార్. డైలీ బుకెట్ పట్టాయే సార్. ఫుల్ ఎంజాయ్మెంట్ సార్. అంతేగా మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఒక నిమిషం ఒక నిమిషం. ఇదిగో ఇది తినండి. ఇది తింటే నేను ఎవరో మీకు గుర్తుకొస్తాను. తినండి కొరకండి. గుర్తుకొచ్చారా? నేనే సురేష్. రమేష్. సురేష్. రమేష్. సురేష్. నేను కూడా చూశాను రా 5 స్టార్ యాడ్. ఇప్పుడు నీకు 7 స్టార్ చూపిస్తాను. ఆర్టిఫిషియల్ సార్. పట్టాయ వాకింగ్ స్ట్రీట్ లో కొన్నాను. ఉందేయండ్రా. వీళ్ళు కొట్టిన బాధుని బాగుంటే మీరేంటారు ఎలా అవుతారు? చింతేగా మాకు చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. ఇలాంటి స్టాడీస్ కడితే మీరు ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారా? ప్రతి ఫ్రెండ్ ఏంటి చేస్తాడు? ఎడు కాదు కోరస్. బేబీ షేని, అమ్మాయిలు ఎప్పుడు కంటనీరు పెట్టుకుంటారో తెలుసా? అత్తారింటికి వెళ్ళిపోయేటప్పుడు. నువ్వు ఇంకా వెళ్ళలేదుగా, త్వరలోనే వెళ్తున్నావు. పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ యూ. నో డాడ్, నేను వాడినే చేసుకుంటాను. వాడిని చేసుకుంటావా? డాడ్, డాడ్ ప్లీజ్ నేను చెప్పేది విను. డాడ్ ప్లీజ్. అదేంటి వాళ్ళ అమ్మాయిని బలబలా లాక్కొచ్చేస్తాడు? ఓ నువ్వు ఇంకా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ కాలేదా? వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కూతురు ఎవరు నువ్వే. నేను చెప్పేది వినండి డాడ్ ప్లీజ్. ప్లీజ్ డాడ్. వీడినే డాడ్ చేసుకుంటావా? ప్లీజ్ డాడ్. ఏముంది 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 ఫేస్ లో? సగం చైనీస్ సగం జపనీ. ఓ, ఆ. ఈ ఫేస్ కి కామెంట్ చేయొద్దు. ఆ? ఈ ఫేస్ కి ఫేస్బుక్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఏయ్. ఆ, ఏంటని బూతులు తిడతారు సార్. నన్నే బూతులు తిడతావా? ఏముందమ్మా ఈ ఫేస్ లో? ఇది స్టైలా? ఇది టాటూనా? రేయ్, చర్మం కొల్చేయండి, టాటూ కూడా వచ్చేలా. అది ఆర్టిఫిషియల్. కావాలంటే తీసుకోండి వచ్చేస్తుంది. చూడండిరా, వీడి జుట్టు నకిలీ, టాటూ నకిలీ. ఒరిజినల్. అది ఒరిజినల్ అండి. రే, వీడి బోన్స్ ఒరిజినల్ కాదో విరగొట్టి చూడండి, విరగొట్టండి. డాడ్ 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 ప్లీజ్ డాడ్. చూసారా సార్? చూసారా సార్? ఒరిజినల్ లవర్ చూస్తుంటే ఎంత ఫీల్ అవుతుందో చూసారా సార్? డాడ్ ఆ. డాడ్. ఎవరిని కొడుతున్నట్టు ఫీల్ అవుతలేదా? స్వాతి ముచ్చేలాంటి కమలాన్ని కొడుతున్నట్టు ఫీల్ అవుతుంది. అబ్బచ్చా. కొట్టండ్రా, ఉచ్చ డాడ్, పోసుకోవాలి డాడ్, వీడు. ప్లీజ్ డాడ్. కొట్టండి నీ No, బాబు. no, don't do that. డాడ్, డాడ్. ఆడంటే షాడిస్ట్. నీకేమైంది? నేను నీ లవర్ కదా, మీ నాకు చెప్పేసిగా.
చెప్తే మా డాడీ నా లవ్వని చంపేస్తాడు. నేను ఐమ్ వెరీ సారీ. ఐమ్ సారీ. ఈ షాడీస్ అందరు కలిసి నాకు తగిలారేట్రా. బందర్ నుంచి వచ్చి హ్యాపీగా బీర్ తాగుతూ కప్లింగ్ మీద తడతాడు అనుకున్నాను. అవునరా ఇది మీకెక్కడ తగిలాడరా? ప్రతి పండు అవసరమేరా. అబ్బా, 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 అబ్బా. అరేయ్, కొంచెం బ్రేక్ ఇవ్వండిరా. ఓ యు వాంట్ ఎంటర్టైన్మెంట్? ఏ పెద్ద సింగర్ వాడు వేసుకోరా వేసుకో. ఆపరా, నీ పాట కన్నా ఆడ కుట్టుడే బెటరు. రే చూస్తారా కుట్టుకోండి. ఏమైనా చెప్పాడా? చాలు చాలు, ఎంతసేపు మీ సాడిజం చూపించారు, ఇప్పుడు నా సాడిజం చూపిస్తా. ఎస్, ఐ ఆమ్ యువర్ డాటర్ లవర్. నీ కూతురు కోసమే బ్యాంకాక్ వచ్చాను. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వచ్చాను, నో పోలీస్. 3000 బాతులు పెట్టి ఫిగర్ బుక్ చేశాను, నో పోలీస్. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాను, నో పోలీస్. ఇప్పుడు నిన్ను చంపి నీ కూతురు ఎత్తుకుపోతా. ఈ కూతురు నాదే, ఈ థైలాండ్ నాది. మిడతా ఏ అబ్బ కొడుకు విరా నువ్వు? तेरा अब्बा का नाम क्या है? పేరు చెప్తే 10 ఎకరాలు తడిసిపోద్ది. వినే దమ్ముందా? నాన్న ఊసరవల్లి, అమ్మ నాగవల్లి, నేను కాట్రవల్లి. కల్లు కాంపౌండ్ దగ్గర అమ్ముకో బటానా బాల్లి. మెంటలెక్కిందిరా వీడికి. ఫైనల్ కోటింగ్ ఇచ్చి వదిలేయండి. చూడదోసాలకు అమ్మయ్య, బతికిపోయాడురా. ఏంట్రా? ఏంట్రా తడలుగా ఉన్నారు? బాధల్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి రా. బాధలు ఎంజాయ్ చేయడం, ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడం మాకు చేతకదరా. నేను తనని బాధ పెట్టవేంటి? అదే కదా నన్ను బాధ పెట్టింది. ఆపురా, నీ టార్చరింగ్ కాపు. నీ స్వార్థానికి అమ్మాయిని బలిచేతురా. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోతే దాని చావుకు కారణం మాత్రం నువ్వే అవుతావా? నేనా? రేయ్, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ రా. ఇప్పటి వరకు నేను ఏం అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నావు. మన ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్స్ కలుపు, లేదంటావా మనం విడిపోదాం. నీ ఫ్రెండ్షిప్ మాకు వద్దురా. నన్ను వదిలేస్తారా? అవునరా. నా ఫ్రెండ్షిప్ వదిలేస్తారా? అవునరా. ఉండు. ఏడు చాలు, బ్యాగ్ ప్యాక్ చేసుకో. బ్యాగ్ ప్యాక్ చేసుకో. ఏం చేస్తున్నావు? నిన్నే. బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం కూడా రాదు. What are you doing? నోరు మూసుకో. చెప్పు, ఏం చేస్తున్నావు? మనం వెళ్తున్నాం. నేను ఇంక తీసుకెళ్ళిపోతాను. I don't trust you. I'm not coming with you. షట్ అప్. No. I said no. Listen to me. I'm నోరు not coming మూసుకొని with రా. you. Stop రేయ్, all this nonsense. మనం వెళ్తావురా. రండి. ఈ బాబు వచ్చేస్తాడు, మళ్ళీ ఆసుబాయి కూడా వచ్చేస్తాడు. నా మాట విను. రేయ్! 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 చెయ్యొద్దు. చెయ్యొదలరా. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? పెళ్లి చేయడానికి. నా కూతురికి పెళ్లి చేయడానికి నువ్వెవడిరా? రేయ్, నీకో సీరియస్ జోక్ చెప్పనా? నీ కూతురు లవర్ని నేనే. ఐ లవ్ యూ. నవరా నవ్వు. రేయ్, నేనేమో నీ కూతుర్ని లవ్ చేస్తే అదేమో ఇంకోటి లవ్ చేసింది. నా ఫ్రెండ్స్ కోసం దీన్ని తీసుకెళ్ళి ఆడకప్పు చెప్తున్నాను. రేయ్, మీరు ఇండియాకి తప్పండి. రేయ్, తప్పండి. రండి. జాగ్రత్తరా. జాగ్రత్త. నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నీ కూతురు నా దగ్గర ఉందని నీకేమైనా పిచ్చి పిచ్చి ఎర్రి పీపాడాలు వచ్చాయనుకో, నీ తల్లో బుల్లెట్ దిగిపోద్ది. ఆ? ఓకే, వచ్చాయి వచ్చాయి. డోంట్ మూవ్. ఎక్కడ ఉండండి. స్టాండ్ బ్యాక్. నీ అంతు చూస్తా. రేయ్! రేయ్! నీ చావు నా చేతుల్లోనే ఉంది. యువర్ డెత్ ఇస్ కన్ఫర్మ్.